నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీట్ గ్రాస్ ఇక అవేర్నెస్ పెరగడం వల్ల దీనిని ఎక్కువగా ప్రజలు తీసుకుంటూ ఉన్నారు. మరి వీట్ గ్రాస్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి? ఇక వీట్ గ్రాస్ని తీసుకుంటే ఎటువంటి వ్యాధులు నయం అవుతాయి, ఎటువంటి వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి, ఇక అంతేకాకుండా వీట్ గ్రాస్ని తీసుకునే పద్ధతి ఏంటి? ఇలాంటి వివరాలని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ మెడిసిన్ అండ్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ అవేర్నెస్ పెరిగింది. సో ఇక ఎక్కువగా నేచురల్ ప్రోడక్ట్స్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు ప్రజలు. సో దాంట్లో భాగంగానే ఎక్కువగా వీట్ గ్రాస్ తీసుకుంటూ ఉన్నారు. సో వీట్ గ్రాస్ అసలు మంచిదేనా? వీట్ గ్రాస్ తీసుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి? వీట్ గ్రాస్ గురించి చెప్పాలంటే ఏదన్నా మనకు ఆహారంలో ఏదైనా అద్భుతమైన ఆహారం ఉందంటే అది వీట్ గ్రాస్తోనే మనం మొదలు పెట్టాలి. ఇది ఎందుకు అంటే మనం ఫస్ట్ శరీరాన్ని ఆల్కలైన్ చేసే ఫుడ్స్లో ఇది నెంబర్ 1. ఆల్కలైన్ చేయడం అంటే మన శరీరంలో ఉన్న ఎక్సెస్ యాసిడ్స్, అంటే ఇవాళ రేపు మనం తింటున్న డైట్ వల్లనో లేకపోతే ఓవర్ స్ట్రెస్ వల్లనో నిద్రలేమి సమస్య వల్లనో మన శరీరంలో యాసిడ్ శాతం విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల మన pH ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయ్యి మన మెటబాలిజం స్లో డౌన్ అయ్యి మనకు రకరకాల మెటబాలిజం డిసీజెస్ వస్తున్నాయి. లైక్ డయాబెటీస్, ఆర్థరైటిస్, హార్ట్ డిసీజెస్ ఇలాంటివి, థైరాయిడ్, ఇలాంటివన్నీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనం కేవలం అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ రోజు ఎర్లీ మార్నింగ్ మనం ఒక గ్లాస్ వీట్ గ్రాస్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఒక బూస్టర్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనం ఒక 1000 టైమ్స్ ఆల్కలైన్ బూస్టర్ ఇచ్చినట్టు అవుతుంది. దానివల్ల మన శరీరంలో ఆమ్లం శాతం పూర్తి స్థాయి కంట్రోల్లో, నియంత్రణలో ఉంటుంది. సో రోజువారీగా ఉంటుంది అది. సో వీట్ గ్రాస్లో బెనిఫిట్స్ వైజ్ చూసుకుంటే దాంట్లో ఉన్నన్ని బెనిఫిట్స్ ఇవాళ రేపు ఉన్న ఏ ఫుడ్స్లో కూడా లేవు. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ ఎంజైమ్స్, వెరీ రిచ్ ఇన్ విటమిన్స్. ఆల్మోస్ట్ మీరు ఒక గ్లాస్ వీట్ గ్రాస్ జ్యూస్ ఈక్వల్ టు ఒక 20 kgs వెజిటేబుల్స్ సారం తీసుకుంటే మీకు ఒక 1 గ్లాస్ వీట్ గ్రాస్ జ్యూస్తో సమానం. సో అంత ఆల్కలైన్ సడన్గా మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడున్న పరిస్థితిలో మనకున్న సర్వ రోగాలకు ఇది ప్రివెన్షన్ పరంగా అంటే ముదరకుండా ఆపగలిగే శక్తి వీట్ గ్రాస్లో ఉంది. అండ్ ఇప్పుడున్న డిసీజెస్లో ఆల్మోస్ట్ చెప్పాలంటే లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఎక్కువ చెప్పినట్టు అంటే అల్సర్స్ కానీ మీకు ఆల్కలైజ్ అవుతూ ఉంటే మీకు అల్సర్స్ తొందరగా మానిపోవడము, అండ్ మీకు ఆల్రెడీ ఏదైతే డ్యామేజ్ జరిగిపోయింది ఆర్థరైటిస్ కానీ అవి ఫర్దర్ డ్యామేజ్ ఆపగలుగుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్తో మీరు అది కాంప్లిమెంట్ చేసినా కూడా మీకు ఫస్ట్ ఏ ట్రీట్మెంట్లో మనం చూసుకున్నా డ్యామేజ్ కంట్రోల్ చేస్తే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. మనం డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా కూడా దాని ఇంప్రూవ్మెంట్స్ అనేవి లిమిటెడే ఉంటుంది. సో డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో వీట్ గ్రాస్ నెంబర్ 1. ఇక డాక్టర్ గారు, అదే విధంగా ఈ వీట్ గ్రాస్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అంటారు? ఏం లేదమ్మా, మనకి ఇవాళ రేపు చాలా ఈజీగా వీట్ గ్రాస్ పౌడర్ ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి. మనకి ఆల్మోస్ట్ అన్ని మెడికల్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మీకు చాలా సూపర్ మార్కెట్స్లో ఫ్రెష్ వీట్ గ్రాస్ కూడా ఇవాళ రేపు అమ్ముతున్నారు. పార్కుల దగ్గర కూడా మనకు ఇవాళ రేపు వీట్ గ్రాస్ జ్యూస్ అంటే విపరీతమైన అవేర్నెస్ పెరిగింది కాబట్టి మీకు పార్కుల దగ్గర కూడా ఇవాళ రేపు వీట్ గ్రాస్ జ్యూస్ అనేది అమ్ముతున్నారు. బట్ మనకి ఏదో రకంగా వీట్ గ్రాస్ ఇవాళ రేపు ఇంట్లో కూడా మనం పండించుకోవచ్చు. చిన్న ఒక 10 తొట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఈరోజు కొన్ని గోధుమలు వేయండి, గడ్డి పెరుగుతుంది. 10 డేస్లో మీకు అది 9 to 10 డేస్లో మీకు గడ్డి వచ్చేస్తుంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో చేయండి, మీకు ప్రతిరోజు వీట్ గ్రాస్ అనేది మినిమం మీకు అవైలబుల్ మీ ఇంట్లోనే పండించుకోవచ్చు. సో అలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇది కొంచెం రెడీమేడ్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు రెడీమేడ్గా మనకి ఈజీగా పౌడరే అవైలబుల్ ఉంది. సో పౌడర్ 1 స్పూన్ ఒక గ్లాస్ వాటర్లో పొద్దున వామ్ వాటర్ తాగడం ఉత్తమం. ఆ వామ్ వాటర్లో వీట్ గ్రాస్ వేసుకుంటే ఇంకా మహా అద్భుతం. సో ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కరూ అసలు ఏ రోగం రాకుండా ఉండాలి అని అనుకుంటే వీట్ గ్రాస్తో మొదలు పెట్టడం ఉత్తమం. పౌడర్ అనుకోండి, ఎంత మోతాదు తీసుకోవాలంటారు? స్పూన్ సరిపోతుంది, 1 స్పూన్ చాలు. ఎక్కువ తీసుకుంటే దానివల్ల మళ్ళీ ఎక్స్ట్రా బెనిఫిట్ మాత్రం ఏం కనబడట్లేదు. సో ఓన్లీ 1 స్పూన్ చాలు. మీరు గ్రాస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత గడ్డి పౌడర్ చేస్తే మీకు 1 స్పూన్ పౌడర్ వస్తుంది. సో మీరు ఇంత గడ్డితో మీరు ఇంతే జ్యూస్ కనబడుతుంది, కానీ మీకు పౌడరే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఒక రకంగా చెప్పాలంటే. కానీ మేక్ షూర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫ్రెష్. అంటే మీకు ఎందుకంటే వీట్ గ్రాస్కి షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ, ఎక్కువ రోజులు నిలువ ఉండదు. సో హార్డ్లీ ఒక 3 to 4 monthsలోనే అది డ్యామేజ్ అయిపోతుంది, పాడైపోతుంది.
సో దానికి షెల్ఫ్ లైఫ్ తక్కువ కాబట్టి ఎప్పుడు కానీ మీరు ఫ్రెష్ బ్యాచ్ కొనుక్కోవడమే ఉత్తమం. ఓకే డాక్టర్ గారు, మరి ఇది డయాబెటీస్ పేషెంట్స్కి వరం అని చెప్తూ ఉంటారు కదా, సో దీనిలో నిజమెంత? ఎందుకు వరము అని అంటే నేను మీకు ఆల్కలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటీస్ కూడా ఒక మెటబాలిక్ డిసీజే, వాళ్ళ బాడీ కూడా వాళ్ళకి యాసిడిక్ అవుతూ ఉన్నందుకు ఈ ప్రాబ్లం వాళ్ళకి వచ్చింది. సో ఆల్కలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డీటాక్సిఫికేషన్, శరీరంలో ఉన్న విష పదార్థాలు ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతూ ఉంటుంది. సో ఆ పదార్థాలు క్లీన్ అవుతున్న కొద్దీ శరీరంలో ఉన్న జరిగే సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అన్నీ కూడా అది వీలైనంత మటుకు తగ్గించే అవకాశం ఉంది. అండ్ మీకు అది రెగ్యులర్గా తీసుకుంటే మీకు చెప్పాలంటే మీకు దాంతో వచ్చినంత న్యూట్రిషన్, మీ బ్లడ్ ఎప్పుడు కూడా మీ బ్లడ్ కౌంట్ తగ్గదు. సో ఒక రకంగా చెప్పాలంటే 1000 రకాల బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి. అంటే ఎనిమిక్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటారా? మీకు దీన్ని ఆల్మోస్ట్ దీన్ని మనం చూసుకుంటే దీని స్ట్రక్చర్ తర్వాత బ్లడ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సేమ్, ఓన్లీ కలర్ మాత్రమే డిఫరెన్స్. సో దీని స్ట్రక్చర్ దాని స్ట్రక్చర్ దీన్ని ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా అంటారు. సో మీకు ఏమైనా హెచ్బి తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకుంటే రెగ్యులర్గా వీట్ గ్రాస్ తీసుకుంటే మీకు రక్తం శుద్ధి అవ్వడమే కాకుండా రక్తం కూడా పెరుగుతుందమ్మా శరీరంలో. డాక్టర్ గారు, ఈ వీట్ గ్రాస్ అనేది వీట్ గ్రాస్ పౌడర్ అనేది బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. సో చాలా మంది అవేర్నెస్ లేక ఎలా పడితే అలా తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అవేర్నెస్ కోసం మీరు ఏం చెప్తారు? ఒకటమ్మా, ఇప్పుడు మార్కెట్లో ఏదైనా మనకి విపరీతంగా డిమాండ్ పెరిగేసరికి ఆ డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండదు. అండ్ షెల్ఫ్ లైఫ్ అనేది వీట్ గ్రాస్కి నేను చెప్పినట్టు చాలా తక్కువ. మనం ఈ మధ్య చాలా టీవీ ఛానల్స్లో కూడా చూసాం, వీట్ గ్రాస్ పేరుతో వేరే ఏ గడ్డి దొరికినా ఆ గడ్డి పౌడర్ చేసేసి కలిపేస్తున్నారు. అంటే వాళ్ళు వ్యాపారం చేసే ధోరణి అలాంటిది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది, సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా పాడవదు. సో వేరే గ్రాస్ తీసుకుంటే మీకు అలాంటి బెనిఫిట్స్ ఏమీ ఉండవు. సో వీట్ గ్రాస్ మీరు ఈజీగా మీరు ఇంట్లో పండించుకోవచ్చు. అది పెద్ద కష్టమైన విషయం కాదు. కొన్ని గోధుమలు వేసి వాటర్ పోసారంటే చాలు, వితిన్ 9 to 10 daysలో మీకు గ్రాస్ రెడీ ఉంటుంది. నేను చెప్పినట్టు ఒక 10 తొట్లలో మీరు గ్రాస్ వేయండి అమ్మా. రోజు ఒక దాంట్లో గోధుమలు వేయండి, ఎవ్రీ 9th day 10th day కట్ చేసుకోండి. సో మీకు ఇంట్లో మీకు ఎంత అవసరమో అంత అవైలబుల్ ఉంటుంది. లేదా అట్లీస్ట్ మీకు కనుక్కోండి. ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు దాని గురించి మంచి చెడు అనేది మొత్తం కనుక్కొని మనం కొనుక్కోవడం బెటర్ కాబట్టి, సో కనుక్కొని మేక్ షూర్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ కొంటున్నాం అనేది. ఎందుకంటే మీకు రిజల్ట్ రావట్లేదంటే మీ ప్రోడక్ట్లో ఏదో తేడా ఉన్నట్టే. డాక్టర్ గారు, ఇంకా అదే విధంగా ఇది తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులను తరిమి కొట్టవచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి, ఏ వ్యాధులు మనం తరిమి కట్టవచ్చు? ఇప్పుడు చెప్పాలంటమ్మా, వీట్ గ్రాస్ రెగ్యులర్గా సేవిస్తే మీకు చెప్పినట్టు ఆల్కలైన్ అవ్వడం వల్ల మీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటాయి. మీ బ్లడ్ వెజల్స్ ఎప్పటికప్పుడు హై ఇన్ నైట్రిక్ ఆక్సైడ్, సో బ్లడ్ వెజల్స్ ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల హార్ట్ డిసీజ్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. అలాగే చెప్పాలని అంటే మీ బాడీ ఆల్కలైన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆల్కలైన్ అట్మాస్ఫియర్లో క్యాన్సర్ సెల్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మీ బాడీలో ఎగ్జిస్ట్ అవ్వదు. ఒక రకంగా వీట్ గ్రాస్ ఎక్కువ పాపులర్ అయ్యింది కూడా. విగ్మోర్ అనే ఒక ఆవిడ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తుంది అమెరికాలో. తను కంప్లీట్గా కేవలం వీట్ గ్రాస్తోనే, పచ్చి కూరగాయలు, వెజిటేబుల్స్తోనే కొన్ని 100,000 మందిని క్యాన్సర్ నుంచి క్యూర్ చేసింది. ఆమె వల్లనే వీట్ గ్రాస్ మీద ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రచారం జరిగింది. సో ఈ వీట్ గ్రాస్ యాంటీ క్యాన్సరస్ ఏజెంట్, ఎందుకంటే ఆల్కలైజ్ చేయడం వల్ల క్యాన్సర్ సెల్స్ బతికుండేలేని పరిస్థితి క్రియేట్ చేస్తుంది, అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో అలాగే నేను చెప్పినట్టు చాలా రకాలుగా మనకు ఆర్థరైటిస్ రావడానికి కారణం యూరిక్ యాసిడ్, శరీరంలో యాసిడ్ శాతం పెరగడం. సో రెగ్యులర్గా వీట్ గ్రాస్ సేవించడం వల్ల యాసిడ్ వల్ల కొత్త డ్యామేజ్ కాకుండా ఆపగలుగుతాం. సో మా సెకండ్ లైఫ్ హాస్పిటల్లో కూడా వీట్ గ్రాస్ ఇవ్వని పేషెంట్ ఉండరమ్మా. ఆల్మోస్ట్ ప్రతి పేషెంట్కి ఏ రోగం ఉన్నా, ఏ ప్రాబ్లంతో వచ్చినా ప్రివెంట్ చేయాలన్నా, క్యూర్ చేయాలన్నా వీట్ గ్రాస్ మాత్రం 100% ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎందుకు మాకు అంత గట్టి నమ్మకం అని అంటే ఆల్కలైజ్ చేయడం వల్ల మనం కొత్త రోగం శరీరంలో డెవలప్ కాకుండా ఉంటుంది. జరిగిన డ్యామేజ్ మేము ట్రీట్మెంట్ ద్వారా, వేరే ప్రొసీజర్స్ ద్వారా దాన్ని సరి చేస్తాం. కానీ కొత్త డ్యామేజ్ అవ్వకుండా అయితే ఆపాలి కదా మనం శరీరంలో. ఆపగలిగే శక్తి దాంట్లోనే ఉంది. అండ్ ఆల్రెడీ మా దగ్గర క్యూర్ అయిన వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్ వీట్ గ్రాస్ కంపల్సరీ. అంటే మేము చెప్పే చర్యలలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వీట్ గ్రాస్ కంపల్సరీ మీరు డైలీ సేవించాలని మేము కోరుకుంటాం. సో అలా 10-15 years అయినా కూడా వాళ్ళకి మళ్ళీ ఏ రోగం కానీ, ఏ ప్రాబ్లం కానీ వాళ్ళకి తిరగబడినట్టు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నారు.
సో అలాంటి అంత మంచి విషయం ఉన్నప్పుడు డెఫినెట్గా అందరు పాటిస్తే ఇంకా మంచిది. ఓకే డాక్టర్ గారు, మరి ఇంకొక చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు మందులు వాడని మనిషి అంటూ లేరు ఈ భూమి మీద. సో మరి అలోపతి మందులు కానీ, హోమియోపతి కానీ, లేదంటే ఇంకా ఏదో ఆయుర్వేద కానీ అలాంటి మందులన్నీ వాడుతూ ఈ వీట్ గ్రాస్ తీసుకోవచ్చు అంటారా? ఒకటి చెప్పాలంటే మీరు అలోపతి మందులు వాడుకుంటూ వీట్ గ్రాస్ తీసుకుంటే కొంచెం రియాక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని అలోపతి మెడిసిన్స్ విపరీతమైన యాసిడ్స్ క్రియేట్ చేస్తుంది. మీరు జనరల్గా మీరు ఏ మెడిసిన్ వాడుకున్నా యాంటాసిడ్స్ ఏవో ఒకటి అటాచ్డ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది జనరల్గా పేషెంట్స్కి. ఎందుకు? విపరీతంగా యాసిడిటీ పెరుగుతుందని. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ మీరు వాడే ఎలాంటి అలోపతి మెడిసిన్ అయినా కూడా యాసిడ్ శాతం విపరీతంగా పెంచే అవకాశం ఉంటుంది. సో బట్ వీట్ గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్, మన ఆహారంతో సమానం. అది ఎలాంటి దుష్ప్రభావం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. సో మీరు ఆల్రెడీ అలోపతి మెడిసిన్స్ వాడుతున్నా కూడా అలోపతి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, టూ మచ్ యాసిడ్స్ మీ శరీరంలో ఏవైతే చేరుకుంటున్నాయో, విష పదార్థాలు చేరుకుంటున్నాయో అవి క్లీన్ చేయడానికి కూడా పనికొస్తుంది. అలాగే హోమియోపతి కానీ, లేకపోతే ఆయుర్వేద కానీ, న్యాచురోపతి కానీ ఏ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకైనా మనము ఆయుర్వేదంలోనే ఒక మంచి విషయం మనం మాట్లాడుకుంటాం. అంటే మంచి ఆహారపు అలవాట్లు మీకుంటే ఏ రోగం రాదు. సో వీట్ గ్రాస్ రెగ్యులర్గా మీ మంచి ఆహారంతో వీట్ గ్రాస్ యాడ్ చేస్తే మీ శరీరంలో రోగమే డెవలప్ కాదు. మీకు ఆల్రెడీ రోగం డెవలప్ అయిందనుకోండి, అప్పటికైనా కూడా మీరు మంచి ఆహారము, మంచి అలవాట్లు ఉంటేనే మీరు ఏ మందులైనా పనిచేసి మీరు తొందరగా బయటపడగలరు. సో మీ మందులు కూడా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలనుకుంటే, మళ్ళీ మీరు క్యూర్ అయిపోయి మళ్ళీ కొత్త ప్రాబ్లం రావద్దు అనుకుంటే వీట్ గ్రాస్ కంపల్సరీ యాడ్ చేస్తాం. సో మా హాస్పిటల్లో నేను చెప్తున్నాను కదమ్మా, వీట్ గ్రాస్ మా ప్రిస్క్రిప్షన్లో ఫస్ట్ నెంబర్లో వీట్ గ్రాస్ కంపల్సరీ. వీట్ గ్రాస్ లేకుండా నెక్స్ట్ ప్రిస్క్రిప్షన్ ఉండదు మా దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వీట్ గ్రాస్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీట్ గ్రాస్ ఎంత ఉత్తమమైన ఆహార పదార్థమో. ఇక ఇప్పటి వరకు ఎవరైనా వాడని వారుంటే దీన్ని అలవాటు చేసుకోండి. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.